బాగా మోటివేటివ్గా ఉంటుంది. ఇక్కడంతా కొటేషన్స్ అంతే. ఇక్కడ ప్రశాంతంగా కూర్చోవచ్చు, ప్రశాంతంగా ఉంటుంది కూర్చునేదానికి, రిలీఫ్గా ఉంటుంది. చూడండి, ఈ కొటేషన్ బాగా నచ్చుతుంది నాకు. ఈ కొటేషన్ నాకు చాలా ఇష్టం. ఇక్కడికి వచ్చినప్పుడల్లా అదే చదువుతుంది. ఇక్కడ కుంభకార్ని కూడా ఇంకోటి ఉంది, ఇక్కడ కన్స్ట్రక్షన్ ఉంది ఇంకా. ఇది అప్పుడప్పుడు మాత్రం తెరుస్తారు దాన్ని. ఇది మెయిన్ టెంపుల్, శివాలయం. దర్శనానికి వచ్చిపోతున్నారు. మనకి లాంగ్ నుంచి చూస్తేనే బాగా కనిపిస్తుంది ఫొటోస్ తీసుకోవడానికి, కానీ మనం ఫొటోస్ దిగడానికి కూడా. ఇక్కడ నుంచి చూస్తేనే వ్యూ, టాప్ వ్యూ కనిపించేది. ఇంకా ఫ్రంట్కి వెళ్ళే కొద్దీ మనకు అంత క్లారిటీ కనిపించదు. చూడు, మనం ఇంకా లోన్కి వెళ్ళే కొద్దీ మనకి పైన శివాలయం కనిపించదు, కింద మాత్రం మనకు కనిపిస్తుంది. ఇక్కడంతా పార్క్, ఈ సైడ్ అంతా పార్కే, ఇటు సైడ్ అంతా పార్కే. అంత హిందీ వాళ్ళే వస్తారు ఇక్కడికి. ఇది ఎంట్రన్స్. ఇది మెయిన్. ఇక్కడంతా ఒక్కో పిక్చర్ అంతా చరిత్ర ఉంటుందంట. చరిత్ర అంతా కూడా అక్కడే రాసి ఉండించుంటారు. అంతా మనం చదువుకోవాలంతే. ప్రతి ఆర్ట్ కూడా, అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ బొమ్మలు అంటే ఈ ఆర్ట్లో ఏముంది అనేదంతా మనం ఇక్కడే చదువుకొని అర్థం చేసుకోవచ్చు. చక్రం, బాడీ టు హెల్త్ ఎట్లా చేంజ్ అవుతారు అనేసి అంతా ఇది ఇక్కడ ఇవన్నీ ఉంటాయి. చూడండి, ఇవన్నీ కూడా అంతే. ప్రతిదానికి కూడా ఒక అర్థం ఉంటుంది. నిదానంగా మనం ఓపిక చదువుకోవాలంతే కూర్చొని. పుట్టపర్తి సాయిబాబా, మన సాయిబాబా ఉంది. అంతే. నేటి మహిళలు, ఒకనాటి మహిళలు ఇక్కడ మోటివేషన్. అంటే అప్పుడున్న వాళ్ళు ఇలా ఉండేవారు అనేసి, ఇప్పుడున్న వాళ్ళంతా తెలియసి నరకానికి పోతున్నారు అనేసి. అంతే. ఇది ఫస్ట్ ఇక్కడ నుంచి ఇది సెకండ్ ఫ్లోర్కి వెళ్తాం.